ఆధునిక జీవనశైలితో అనేక రోగాలు వస్తున్నాయని, పురాతన భారతీయ వైద్య విధానంలో అన్ని అనారోగ్యాలకు పరిష్కారం ఉందని ప్రభుత్వ ఇప్పో బీర్లా ఐలయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర పారంపర్య వైద్య మహాసంఘం ప్రథమ వార్షికోత్సవం జాతీయ నిరంతర సాంప్రదాయ విజ్ఞాన సదస్సును యాదగిరిగుట్టలో నిర్వహించారు. పారంపర్య వైద్య మహాసంఘం ప్రథమ వార్షికోత్సవంలో ప్రభుత్వంపై పాల్గొన్నారు. ఇక పురాతన భారతీయ వైద్య విధానాలు, మూలికలు, విత్తనాలు, మొక్కలను ఐలయ్య పరిశీలించారు. ప్రకృతిలో దొరికే మూలికలను, మొక్కలను ఎన్నో రోగాలకు ఔషధాలుగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ మందుల కంటే ప్రకృతి వైద్యం బాగుంటుందని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఆధునిక జీవన శైలిలో ఎన్నో రుగ్మతులు, ఎన్నో రోగాలు వస్తున్నాయి. కానీ ప్రతి జీవి త్వరితగతిన నయం కావాలని చెప్పి ఇలా మందులకు అలవాటై పుట్టిన బిడ్డ కాల్సిన సచ్చే ముసలి దాకా కూడా మందుల మీదనే ఆధారపడుతున్నారు. కానీ మన తాత తండ్రులు ఏదైతే మూలికతో చేసినటువంటి వైద్యం నిజంగా మెరుగైన వైద్యం, అది ఆరోగ్యత కానీ జీవన శైలిలో కానీ మార్పు తెచ్చే వైద్యం. కానీ ఈ ఆహ్లాద జీవితంలో దాన్ని మర్చిపోయి ఈ ఇంగ్లీష్ మందులకు అలవాటై ఇలా శారీరకంగా దాడుగా కూడా చాలా వీక్ అయిపోయి జీవన శైలి 100 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకే పరిమాణం అయింది. గతంలో మన తాతల తల్లు చూసేది ఎన్నేళ్ళు బతికినారంటే 103 ఏళ్ళు, 105 ఏళ్ళు, 106 ఏళ్ళు అనేది. మా సొంత నాన్నమ్మ కూడా 105 ఏళ్ళు బతికేది. మరి ఇప్పుడు నేను ఈ 10